దిగంబదారి బార్బరిక్ మూవీ ప్లాట్ ఏంటంటే సత్యరాజ సైకాలజిస్ట్ పాత్రలో అయితే నటించారు. వారు మనవరాలు తన కలిసి ఉంటారు. ఆ మనవరాలు మిస్సింగ్ అయిపోద్ది. తనని ఎవరైతే కిడ్నాప్ చేశారు ఏంటి అనేది మూవీ యొక్క ప్లాట్ చాలా సింపుల్గా ఉంటుంది అని చెప్పి కొంచెం చూపించి బ్యాక్ స్టోరీలోకి వెళ్తారు. తర్వాత వాళ్ళ మనవరాళ్ళ వాళ్ళ తాతగారి మధ్యన బాండింగ్ అని చూపుతారు ఇంట్రడక్షన్ కింద. అవతల వైపు నుంచి వాళ్ళు ఎందుకు కిడ్నాప్ చేయాల్సి వచ్చింది, వాళ్ళ పరిస్థితి ఏంటని వాళ్ళ వైపు నుంచి చూపిస్తుంటాడు. సగం వెళ్తే చూపిస్తుంటాడు. ఏదో జస్ట్ ఫస్ట్ హాఫే కదా ఇంట్రడక్షన్ చేస్తున్నాడు కదా అని చెప్పి స్లోగా తీసుకెళ్ళాడు. ఇంటర్వెల్కి వచ్చి లోపలికి ఎవరు చేశారు, ఏ కారణంగా చేశారు అనేది అయితే రివీల్ అయిపోద్ది. సెకండ్ హాఫ్ నుంచి అంటే సైకాలజిస్ట్ నా మరణాలకి న్యాయం జరగాలి అని చెప్పి బార్బరిక్ థియరీతో చేస్తుంటాడు అనమాట. చెప్పాలంటే ఏమీ లేదండి మూవీలో, జస్ట్ ఏదో తీసుకెళ్ళిపోయాడు అంతే. మూవీలో ఒక ఎమోషన్ కానీ ఒక స్ట్రాంగ్ పాయింట్ కానీ ఏమీ లేదు. సత్యరాజ్ కనపడతాడు, తను కూడా డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు తప్ప స్టోరీలో అనేది డెప్త్ అనేది లేదు. ఇంకో ఉదయ్ భాను ఉంటారు, సత్య ఉంటారు, వాళ్ళ రోల్లో అయితే స్కిప్ చేసేసినా పర్లేదు. నాకైతే యావరేజ్ మూవీ ఏమీ లేదు.